బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్లో మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. డీసీసీ అధ్యక్షుల నుంచి టికెట్ ఆశిస్తున్న వారి పేర్లను పీఎస్సీ పరిశీలించనుంది. అర్హులైన ఆశావాహుల జాబితాపై చర్చించి ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనుంది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో కేంద్ర కమిటీ భేటీ కానుంది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. నోటిఫికేషన్కి ముందే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో అయితే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. మరి ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవబోతున్నారు? ఎన్ని గంటలకి సమావేశము అయ్యే అవకాశం కనిపిస్తోంది సాదిక్? ప్రసన్న మరికాసేపట్లో గాంధీ భవన్లో పీఈసీ సమావేశం కాబోతుంది. ముఖ్యమంత్రి పీసీ చీఫ్ ఎన్నికల సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నారు. ఆయన అధ్యక్షతన జరగబోతుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సంబంధించిన ప్రతిపాదన అన్నిటిపైన కూడా అందరి సభ్యులతో కూడా అదేవిధంగా నాయకులతో కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికే డీసీసీ సంబంధించిన వారి దగ్గర నుంచి కూడా వాళ్ళ ప్రపోజల్ తీసుకోబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే ప్రధానంగా నాయకులందరూ ఇప్పుడు చేరుకున్నాడు. దీపదాస్ మున్సితో పాటుగా మంత్రులు అందరూ కూడా చేరుకుంటున్న సందర్భం కనబడుతుంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా చర్చించబోతున్నారు. ప్రధానంగా దీంతో పాటుగా ఈ నెల ఫిబ్రవరి 5, 6 తారీఖు రోజు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉన్న దర్మిలో అంతకంటే ముందుగానే పీఈసీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రభుత్వం అధికారులు ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 15 సీట్లు కూడా గెలుచుకునే లక్ష్యంగా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గాంధీ భవన్కు మంత్రులు చేరుకుంటున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ చేరుకున్నారు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మధేష్ గౌడ్, వంశేందర్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా చేరుకున్న పరిస్థితి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. ప్రధానంగా వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో 17 పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్నికలు గెలిపే లక్ష్యంగా ఎట్లా పనిచేయాలి, అదేవిధంగా డీసీసీ అధ్యక్షుల నుంచి వెళ్ళి టికెట్ ఆశిస్తున్న వారి పేర్ల జాబితా కూడా ఇప్పటికే వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా చర్చలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలి ఎన్నికల సంబంధించిన కంటే ఆ అంశం పైన కూడా చర్చించబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేయాలని కూడా లక్ష్యంగా ఉండబోతుంది. ఇప్పటికే ప్రిపరేటరీ వర్క్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 2వ తారీఖు రోజు మనకు ఇంద్రవెల్లిలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అక్కడి నుంచి కూడా ఎన్నికల ప్రచారం చేయాలని కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన దర్మిలా పీఈసీ చైర్మన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో అంటే జిల్లా స్థాయి నుంచి వచ్చిన డీసీసీలు ఎవరైతే ప్రతిపాదనలు ఉన్నారో ఆ సంబంధించినటువంటి వారు ఎవరికి టికెట్ ఇవ్వాలనిపైన కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా 2 అంటే మొత్తం రాజ్యసభకు సంబంధించిన 3 వాటి ఖాళీ అయ్యాయి. సో దానికి సంబంధించిన రిటైర్మెంట్ కూడా ఉన్న నేపథ్యంలో 2 స్థానాలు ప్రస్తుతం ఉన్న బలాలు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి 2 రాజ్యసభ సీట్లు, 1 బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో కూడా రాజ్యసభలో కూడా 1 ఏఐసీసీ సంబంధించిన వారి కోటలో వెళ్లే అవకాశం ఉంది. ఇంకొకటి పీసీసీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఎవరి పేరైతే ప్రతిపాదన ఉంటుందనిపైన కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే పీసీ సమావేశం ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్న మీటింగ్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపైన ఈ కమిటీ సమావేశం కాబోతుంది, చర్చలు జరగబోతుంది. ప్రసన్న, ఓటు యు. థ్యాంక్ యూ సాదిక్.